మానవ జీవితమే ఒక మహాభారతం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ. అమ్మ పదమ్ములన్ బ్రతుకునర్పణ సేయుడదేమి గొప్ప, మాయమ్మ వసంతమేయనుచు ఆత్మజు నిన్నను మోసగాదే గర్భమున అట్టి తల్లి ప్రతిభాభవనంబున నిల్చియుండగా క్రమ్మవెనేత్రయుగ్మమున క్రందుగ బాష్పములు ఎంతవానికిన్ గ్రమ్మవే. అధికారుల సలహాలు పాటించేటప్పుడు పాలకులు ఆచితూచి వ్యవహరించాలనే విషయాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథా శ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం కర్ణపర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1268వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. ఒక దారుణమైన సలహా గెలవవలసిన కౌరవ పక్షాన్ని ఓడించేసింది, ఓడిపోవలసిన పాండవ పక్షాన్ని నిలబడేలా చేసింది. ఇక్కడే మనం చాలా కీలకంగా గమనించాల్సిన విషయం, ధర్మం దానంతటదే గెలుస్తుంది అనుకోవడం చాలా పొరపాటు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఎందుకంటే ఇప్పటికీ మన జాతిలో చాలామందిలో ఉన్న విశ్వాసం ధర్మమే గెలుస్తుందమ్మా, ధర్మమే గెలుస్తాం, మనం ఏం చేద్దామంటే పిండి వంటలు వండుకుంటూ కూర్చుందాం. ధర్మం గెలిచాక వాళ్ళ గురించి గొప్ప గొప్ప కథలు చెప్పుకొని అసలు వాళ్ళంతా అవతార పురుషులు అని వాళ్ళకు బిరుదులు ఇచ్చేసి నరహంతకులని పేర్లు పెట్టేది మనమే, నారాయణమూర్తి అవతారం అని పేర్లు పెట్టేది మనమే. ఈ ధోరణి మానకపోతే భారత జాతి బాగుపడదండి. గుడ్డి నమ్మకాల్లో పడి కొట్టుకుపోవద్దు. మనుషులు చనిపోయినంత మాత్రాన్ని వాళ్ళ చరిత్రలు మారిపోవు. మంచి మంచి చెడ్డ చెడ్డ ఎన్ని యుగాలు నడిచినా సరే. ఇక్కడ కేవలం కర్ణుడి మాయలో పడ్డానికి, శల్యుడి సలహా వినడానికి, దుర్యోధనుడిని పెద్ద రక్షించేవాళ్లాగా అక్కడికి వెళ్ళడానికి కారణం శ్రీకృష్ణుడి మాయ. శ్రీకృష్ణుడు అంతటి మాయని ప్రయోగించడానికి కారణం ధర్మోద్ధారణ. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మాన్ని వృద్ధి పొందింపజేయడానికి, అధర్మం బారి నుండి ధర్మాన్ని కాపాడడానికి నేను అవతరిస్తానయ్యా అన్నాడు. అవతరించిన వాడు ఊరికే కూర్చుంటాడా? అలాంటి మాయే ప్రయోగిస్తారు. ఇంత తెలివైన వాడు ఈ మాయలో పైగా శల్యుడు శత్రువు. ఇందాక నుంచి ఏడుపుంచుకు తింటున్నాడు. ఈరోజు ఇవాళ సూర్యోదయం దగ్గర నుంచి చెప్పిన కాకమ్మ కథలు నిజంగా కాకమ్మ కథలే. కాకి గురించే చెప్పాడు కథ. హంసకి కాకికి పోల్చి నువ్వు కాకి అన్నాడు. ఆ కాకేమో వైశ్యుల ఇళ్లలో ఎంగిళ్ళు తింది, నువ్వు కౌరవుల ఇళ్లలో తిన్నావు, తేడా ఏమిటన్నాడు. అసలు అలాంటి వాడిని ఎడంకాలతో తను కిందకి దింపేయాలి. నీ సారథ్యం నాకేమిటని. కర్మ కాకపోతే ఏమిటిది? అందుకే ఎప్పుడు అధికారుల్లో సమర్థత ఒక్కటి చూస్తే సరిపోదండి. వాళ్ళు మన పట్ల అంకిత భావంతో ఉన్నారా లేదా కూడా చూసుకోవాలి పరిపాలనలో. అదే భగవంతుడు ఏం చేస్తారంటే ఏదో ఒక మాయ చేసి, మర్మం చేసి, అబద్ధమైన ఆడి ధర్మాన్ని గెలిపిస్తాడు. భగవంతుడిని గమనించండి, మీరు ఆయన చర్యల్ని గమనించండి. లీలా అని ఊరికే తీసి కొట్టేయద్దు. ఎందుకు చేశాడు ఈ మాయ? ఆయన చెప్పట్లేదు స్వయంగా. ఇంతవరకు కర్ణుడి దగ్గరికి వెళ్ళొద్దు 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 అన్నాడు. ఏమిటి వెళ్ళడానికి? సైన్యం సంగతి చూడు, సైన్యం సంగతి చూడు అన్నాడు. ప్రధాన శత్రువు కర్ణుడైనప్పుడు ఎందుకు వెళ్ళొద్దు అనాలి? అంటే కర్ణుడు భీముడితో పోరాడి, ధర్మరాజుతో పోరాడి, ఇతరులతో పోరాడి అలసిపోవాలి. అతడు అలసి సొలసిపోవలసిందే, ఇతని అలసట తీరవలసిందే. ఇది పరమాత్మ యొక్క వ్యూహం. ఎందుకంటే ఒక మహావీరుడని తెలిసినప్పుడు అతను అధర్మ పక్షాన్ని ఉంటే అతను ఎలా జయించాలో అలా జయించాలి, కానీ ధర్మమే గెలుస్తుందని ఊరుకుంటే అలాగా? భగవంతుడు ఊరుకున్నాడు, అమ్మ నువ్వు ఊరుకోవద్దని చెప్పాడు. అందుకని కర్ణుడు ఆ సలహా విన్నాడు. చూడండి, ఇదెంత తప్పుడు సలహాయో మనం చెప్పక్కల్లా. శ్రీకృష్ణుడు చెప్పలేదు, సంజయుడు కూడా చెప్పట్లేదు. ధృతరాష్ట్రుడు చెబుతున్నాడు. ఏమిటయ్యా సంజయ, బుద్ధుందా ఈ కర్ణుడికి ఏమన్నా? అసలు అనిలజునకు జాలడెనా తనయుడు. ఏమిటయ్యా చేతులారా పాడు చేసుకుంటున్నారా? ఇద్దరు కళ్ళు లేనివాడిని నేను యుద్ధానికి వెళ్ళినా ఈ పాటికి గెలిచేవాడినయ్యా. ఒక్కడికి బుర్ర పని చేయట్లేదు, వెర్రిమోహాలయ్యా వీళ్ళందరం. అనిలజునకు చాలడెనా తనయుడు మోసంబుగాక ధర్మజుడిట్లబ్బిన పోనిచ్చుట రాధా తనయునకున్ బుద్ధియగుని.
ధర్మజుడిట్లబ్బిన పోనిచ్చుట రాధా తనయునకున్ బుద్ధి యగునే తప్పెన్ తప్పెన్. పుట్టుక నుంచి కళ్ళు లేని ధృతరాష్ట్రుడికి ఉన్నటువంటి గొప్ప గొప్ప రణవ్యూహాలు, పుట్టు పెరిగి పెద్దవారై రణవ్యూహాలన్నీ నేర్చుకున్నటువంటి కర్ణ దుర్యోధనులకు లేకపోవడం మహామాయ. ఇది విష్ణుమాయ. కళ్ళు మూసుకున్నవాడు ఇన్ని మాటలు చెబుతున్నాడు. అనిలజునకు చాలడెనాతనయుడు మోసంబుగాక ధర్మజుడిట్లబ్బిన పోనిచ్చుట రాధాతనయునకున్ బుద్ధి యగునే తప్పెన్ తప్పెన్. తీసే పోయిందా, అయిపోయింది యుద్ధం. ఈ తప్పెన్ తప్పెన్ చాలా నచ్చిన ప్రయోగం నాకు. చాలా సహజమైన భాష. విశ్వనాథ్ వారు నాది వ్యవహార భాష, శైలి మందరము అంటారు. అలాగే వ్యవహార భాష. తప్పెన్ తప్పెన్ అంటే మనం ఒకసారి చూడండి, అయిపోయింది ప్లస్ చాప్టర్ క్లోజ్, తీసే అనవసరం ఇంక మాటగా అదనమాట. ఇది ఇప్పుడు తప్పడం ఏమిటి, ఎప్పుడో తప్పింది. గాడి ఎప్పుడో తప్పింది. మంచిది. దాని గురించి ఆ గాడి తప్పకుండా ఎటు జరుగుతుందో తెలియకుండా మామూలుగా అలా సాగిందంతా భీష్మపర్వమే. అభిమన్యు వధతోనే గాడి తప్పింది, అసలు దృఢపర్వంతోనే తప్పింది, 13వ రోజుతో బాగా తప్పింది. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది, ఎందుకు ధృతరాష్ట్రుడి వ్యాఖ్యానం అండి. ఒక కథ మీరు చెప్పమని అడిగినప్పుడు, లేదా ఇటువంటి కథలు మీరు టీవీలో చూస్తున్నప్పుడు మీకు రాగద్వేషాలు ఉండకూడదు, చెప్పేవాడికి ఉండకూడదు. ఇది ఇలా జరగాలి, ఇది ఇలా చెప్పాలి, ఇది ఇలా ఉండాలని అనే స్థిరమైన అభిప్రాయాలు మామూలుగా ఉంటాయి, కానీ అవంత స్థిరంగా ఉండకూడదు. అప్పుడు మన భావమే సరైంది అనిపించేసరికి, కథ అలా నడవకపోయేసరికి, లేదా చెప్పేయని అలా చెప్పకపోయేసరికి ద్వేషం వచ్చేస్తుంది మనకి. ఏమీ వ్యాఖ్యానించకుండా అలాగా కృష్ణమూర్తి గారు చెప్పినట్టుగా అలా ఎదురుగా పెట్టి చూసినట్టే చూడాలి జీవితాన్ని. అంతే, జీవితాన్ని అలాగే చూడాలి. అప్పుడే అది మనకు అర్థమవుతుంది. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య